ఆహ్వానిద్దాం. దేవుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. చేరి వచ్చిన దైవజనులందరికీ, మరి విశేషంగా కేజీ రవయ్య గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మరి చేరి వచ్చిన దేవ బిడ్డలందరికీ విశేషంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో మరొకసారి నా వందనాలండి. మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. మరి కేజీ రవయ్య గారు కూడా ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి చాలా ఏళ్ల నుంచి మేము వస్తున్నాము. మరి వార్షికోత్సవాలు 50వ వార్షికోత్సవాలు మొదటిసారిగా వచ్చాము. అది 50వ రోజు 50వ సంవత్సరం కాబట్టి మరి మేము వచ్చాము విశేష ఆహ్వానితులుగా. దేవునికి స్తోత్రము. దేవుడు ఎన్నో మేలులు మా జీవితాల్లో చేశాడండి. ఆయన ఎంత గొప్పవాడు, నమ్మదగినవాడు, నమ్మిన వారి చేయి విడువని దేవుడు మా దేవుడు. అలాంటి దేవుడు మా జీవితాలలో చేసిన మేలులు లెక్కలేనివండి, ఎనలేనివి. యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్లు వాక్యం చెబుతుంది, దేవుడు ఎన్నో అద్భుతమైన, అప్రమేయమైన, అసంఖ్యాతమైన కార్యాలు చేసేవాడండి. అలాంటి కార్యాలు మా జీవితాల్లో ఎన్నో చేశాడు. మరణ పడక నుంచి నన్ను మా అయ్యగారిని లేపించాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి వాక్యాలు మనం చూసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, వందనాలు తండ్రి. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలయ్యా. నమ్మదగిన దేవుడవు, నమ్మిన వారి చేయి విడవని దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రాలు. ఇక్కడ చేరి వచ్చిన మా అందరినీ కూడా అయ్యా తండ్రి సజీవుల లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో తీసుకొచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. మరి వేరే వేరే ప్రాంతాల నుంచి, ప్రదేశాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుండి అయ్యా ఈ ఒక 50వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి మీరు మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఒక భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీవు ఎంతగానో మమ్మల్ని ప్రేమించే దేవుడు, నమ్మిన వారి చేయి విడువని దేవుడని అయ్యా నీ వాక్యం సెలవిస్తున్నది. మరి ఆ వాక్యాన్ని అయ్యా మేము బోధిస్తుండగా దీనుదాసురాలైన నన్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుట వారి కుటుంబాలను, వారి సేవలను, వారి పనిపాట్లను ప్రతి ఒక్కటిని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క వాక్యం అండి చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం అందరికీ తెలిసినదే, చిరపరిచితమైన వాక్యము. దేవుణ్ణి నమ్మితే మనము దేవుని మహిమ చూడగలమని వాక్యం తెలుగులో చదవండి, మరి మాది కన్నడ. యోహాను సువార్త 11:40. నీవు నమ్మితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. చూడు, ఈ పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను, మరి ఈ రోజులలోనూ కూడా మేము ఎన్నో మహిమలు చూసామండి, చూస్తున్నామండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఒక ఉదాహరణగా మనం పాత నిబంధనలో చూసినట్లయితే అబ్రహాము గారి జీవన చరిత్ర. అబ్రహాము గారు విశ్వాసమునకు తండ్రి అన్నది మా అందరికీ తెలుసు. ఆశీర్వాదములకు నిధియు, విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో దేవుడు మహా గొప్ప కార్యం చేశాడండి. ఎందుకు చేశాడంటే అబ్రహాము దేవుని నమ్ముకొని ఉన్నాడు. ఎంతగా నమ్మాడంటే దేవుడు ఏమి చెప్పినా వినేవాడు. దేవుని మాటను, యెహోవా దేవుని మాటను అనుసరించేవాడు అబ్రహాము. అలాగే 99 ఏళ్ళు అయ్యింది, బిడ్డలు పుట్టలేదు, కావాలని అనుకుంటూ ఉన్నాడు. మరి ఆ 99 ఇయర్స్కి అబ్రహాంకు ఉన్నప్పుడు వచ్చి యెహోవా దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? అందరికీ తెలిసిందే, వచ్చే సంవత్సరంలోగా నీకు బిడ్డ పుడతాడు. హల్లెలూయా. వచ్చే సంవత్సరం అంటే ఎంతండి? 100 ఏళ్ళు అయింది, అవునా? 99 ఇయర్స్లో చెప్పాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు. మరి 100 ఏళ్లలో అబ్రహాముకి వయసులో ఆ ఒక వాగ్దానం నెరవేర్చాడు. ముద్దు బిడ్డ ఇసాకు పుట్టాడండి, మా అందరికీ తెలుసు. వాగ్దానం ఇచ్చాడు,
వాగ్దానం నెరవేర్చాడు యెహోవా దేవుడు. మరి ముద్దు బిడ్డనిచ్చాడు. ఇచ్చిన బిడ్డనే మరి ఆయన బలి అడిగాడండి. అవునా? సాక్రిఫైస్ అడిగాడు. ఎందుకు? అది ఎందుకన్నాడంటే చాలా పెద్ద వాక్యమైన నేను చిన్నగా క్లుప్తంగా చెప్తున్నానండి. ఎందుకు చెప్పాడంటే పరిశోధించాడు. యెహోవా దేవుడు అబ్రహామును పరిశోధించాడు, పరీక్షించాడు, టెస్ట్ చేశాడు. నేను బలి అడిగితే ఇస్తాడా లేదా అని కదా. అప్పుడేమన్నాడు అబ్రహాము? సరే అయ్యా, సరే తండ్రి, ఓకే అని బిడ్డను పిలుచుకొని బలి ఇచ్చడానికి వెళ్తూ ఉన్నాడండి. బలికి కావలసినవన్నీ సమర్చి కూర్చుకున్నాడు. కట్టెలు, మరి బిడ్డను చేతిలో పట్టుకొని పోతున్నాడు. సేవకుల్ని తనతో కూడా తీసుకెళ్తూ ఉన్నాడు. అక్కడ వెళ్ళాక ఎక్కడ బలి ఇవ్వాల్సిందంటే మోరే ఏమంటారు బెట్ట పర్వతం, మోరే పర్వతం పైన బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఆ పర్వతం క్రిందకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట అంటాడండి అబ్రహాము. అదే అబ్రహాము ఎంతగా దేవుని నమ్మాడు అన్నదానికి ఒక సాక్ష్యము, సాదృశ్యం అండి. 22వ అధ్యాయం ఆదికాండము, జెనసిస్ 22nd చాప్టర్ 5th verse, 5వ వచనం చదవండి. ఆ ఒక్క మాటలో, ఒక్క వర్డ్లో, ఒక్క లెటర్లో, ఒక అక్షరములో అబ్రహాము నమ్మకం మనకు తెలుస్తుందండి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, వచ్చేదము. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి అమ్మా. మాట, ఆ ఒక్క మాట, ఆ ఒక్క పదము, ఒక్క లెటర్లోనే అబ్రహాము నమ్మకం మనకి తెలుస్తుందండి. ఏమన్నాడు? ఇప్పుడు బలి ఇవ్వడానికి కదా వెళ్తున్నాడు. ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి బలి ఇచ్చాక తిరిగి ఎంతమంది రావాలా? ఒకడే కదా రావాలా? అక్కడ ఏమనాల్సింది అబ్రహాము? బలి ఇచ్చి నేను వస్తాను అనాలి కదా. కానీ ఏమన్నాడు? వచ్చేదము అన్నాడండి. నువ్వు కాదు, ము అన్నాడు. సింగులర్ కాదు, ప్లూరల్లో చెప్పాడు. అంటే ఎంత నమ్మకం చూడండి అబ్రహాముకి. నా బిడ్డని తనే ఇచ్చాడు, తనే ఎలా బలి తీసుకుంటున్నాడు? తీసుకోడు, నా బిడ్డ నాకు ఉంటాడని ఒక నమ్మకం. బలికి కావలసినది దేవుడు తనే సమకూర్చుతాడు అన్న నమ్మకం కలిగి మరి వెళ్ళాడండి అబ్రహాము. మరి అలాగే జరిగింది కదా. ఇంకేం బలి ఇవ్వాలా అన్న సమయంలో అక్కడ గొర్రె పిల్ల కనిపించింది. అదంతా మీకు తెలిసిన విషయమే. అలాంటి నమ్మకం ఉండాలండి. ఎప్పుడైతే మనం యేసయ్యని నమ్ముతామో ఆ నమ్మకము బలంగా ఉండాలా, స్థిరంగా ఉండాలా, దృఢంగా ఉండాలా, 100% ఉండాలా. 99% నమ్మకం కలిగి 1% అనుకున్నది అవుతుందో లేదో అన్న ఒక చిన్న అవిశ్వాసం నీలో ఉన్నా ఖచ్చితంగా ఏ అద్భుతాలు, ఏ మేలులు జరగవండి. దేవుడు ఉత్తరం ఇవ్వడండి. నమ్మకం కలిగి ప్రార్థించుకుంటేనే దేవుడు మమ్మల్ని, మా పైన కృప చూపుతాడు. తను మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం అనుకున్నవి అవుతాయండి. ఇప్పుడు శ్రమ రోజు, లెంట్ డేస్. ఈ లెంట్ డేస్ అనగా ఏమంటే ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకులు కూడా మమ్మల్ని మేము నవీకరించుట, రినివల్ చేసుకోవాలండి. ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు ఉంటారు. దేవుణ్ణి ఎన్నో కోరికలు కోరుకుంటారు, కొదువలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు. ఒక ఏమంటారు విజ్ఞాపనలు పెట్టి, విన్నపములు పెట్టి ప్రార్థించుకుంటారు. ఆ విన్నపలు మా దేవుడు ఆలకిస్తాడు, దానికి ఉత్తరం ఇస్తాడు అని నమ్మకము కలిగి మరి మనం ప్రార్థించుకుంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడండి. ఇది పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో వచ్చినప్పుడు పాత నిబంధన ఇంకొక ఉదాహరణ కూడా ఉందండి. మనం నమ్మాలా, నమ్ముకొని ప్రార్థించాలా. ఆ ప్రార్థన, నమ్మకము తగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి, దానికి ఉత్తరం ఇస్తాడు. దానికి మరొక ఉదాహరణ మనందరికీ తెలిసిన యోబండి. యోబుకు సైతాను శోధనలు వచ్చాయి. ఎంతగానో బాధపడ్డాడు. మా అందరికీ తెలిసి యోబు గ్రంథం సామాన్యంగా ప్రతి క్రైస్తవులు, ప్రతి సేవకులు చదివే ఉంటాము, తెలిసిన విషయమే. అన్ని రకాలుగా శోధనలు వచ్చినా యోబు ఏం చేశాడండి? దేవుణ్ణి వదలలే, నమ్మకము వదలలే, ప్రార్థించడము వదలలేదండి. తను ప్రార్థించుకునే ఉన్నాడు. ఏం ప్రార్థించాడు?
తన కోసమే కాదండి, తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. యోబు గురించి మనం చూసినప్పుడు ఫస్ట్ చాప్టర్లో యోబు గ్రంథంలో ఆయన ఏమేమి ఎన్ని కలిగి ఉన్నాడో ఆ కాలంలో చాలా పెద్ద శ్రీమంతుడంట యోబు. ఎంత ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నాడో మేము ఫస్ట్ చాప్టర్లో చూస్తాం అక్కడ. కానీ అవన్నీ కోల్పోతాడు సైతాను శోధన బట్టి. అయినా 42వ అధ్యాయము 10వ వచనం చదవండి యోబు గ్రంథంలో. యోబు 40-10 వర్షం. దేవుడు చేసిన అద్భుతము మేలు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించుకున్నప్పుడు యెహోవా ఆయన క్షేమస్థితిని మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికము. ఆమేన్ 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 హల్లెలూయా. యోబు ప్రార్థించుకున్నాడండి. తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, తన స్నేహితుల కొరకు ప్రార్థించుకున్నాడు. ఎందుకంటే భార్య, పిల్లలు, స్నేహితులు అందరు దూరం అయ్యారు, అందరూ వదిలిపోయారు. అయినను ఆయన వారి కొరకే ప్రార్థించుకుంటున్నాడు. నిన్న చెప్పాను కదండి, వాక్యం చదివించేటప్పుడు యేసయ్య స్వభావం ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించాలా, ఒకరికొకరు ప్రార్థించుకుని ఉండాలా, ఒకరినొకరు క్షమించాలా. ఇక్కడ యోబు చేసినది అదేనండి. తన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి ఏం చేశాడండి, మునపటి కంటే ఫస్ట్ చాప్టర్లో ఏమైతే ఆస్తులు అంతస్తులు ఉన్నాయో యోబుకి, లాస్ట్ చాప్టర్కి వచ్చేలోగా అవి డబల్ అయిపోయాయండి. డబల్ ఆశీర్వాదం, రెండింటిల ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడండి. ఎందుకు పొందుకున్నాడు? దేవుని పైన నమ్మకం ఉంది. దేవుణ్ణి వదలి ఎన్ని కష్టాలు, రోగాలు, బాధలు, చింతలు ఏమి వచ్చినా దేవుణ్ణి మట్టిగా వదలలేదు, ప్రార్థన చేయడము వదలలేదు. అందుబట్టి ఆయన రెండింతల ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడండి. మరి కొత్త నిబంధనలో యేసయ్య కాలంలో మనం చూసినట్టయితే అక్కడ కూడా ఎన్నో మేలులు, అద్భుతాలు జరిగాయండి నమ్మడం వల్ల. ఇప్పుడు పాట పాడారు ఆమె ఒక 12 ఏళ్ల నుంచి రక్త కుసుమ రోగముతో ఉన్న ఒక లేడీ, ఆమెకి ఒక నమ్మకం కలిగింది. ఏమనుకున్నది? అక్కడ యేసయ్య వస్తున్నారంట, ఆయన దగ్గరికి వెళితే ఆయన నన్ను తాకితే లేదా నేను ఆయనని తాకితే నాకు స్వస్థత కలుగును అని అనుకున్నది. నమ్మి మరి వెళ్ళింది. చూడండి, బ్లీడింగ్ అంటే రక్తస్రావము అన్నది మా లేడీస్కి బాగా తెలుసండి. ప్రతి మంత్లీ కోర్స్ అయినప్పుడు ఒకరు 3 రోజులు, ఒకరు 5 రోజులు, ఒకరు వారము, ఒకరు 10 రోజులు, కొందరు నెలల కొద్దీ, కొందరికి సమస్య ఉంటుంది. ఆ 3 రోజులు 5 రోజులకే మేము ఎంతో వీక్ అయిపోతాము. మరి ఆ స్త్రీ 12 ఏళ్ల నుంచి ఆ ఒక అనారోగ్యంలో ఉన్నది. మరి ఎంత బలహీనం ఉంటుందో ఆమెకి కదా. అంత బలహీనతలోనూ కూడా ఆ స్త్రీ యేసయ్య వస్తున్న దావలో వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఆమె? అంత ప్రయాసపడి, అంత అవస్థపడి, నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా నడుస్తూ వెళ్ళింది. అక్కడ వెళుతూ ఉంటే చాలా జనం ఉన్నారు. మీకు తెలిసినదే విషయము. అంత జనములో యేసయ్య ముందుకు వెళ్ళి యేసయ్యతో మాట్లాడే పరిస్థితి లేదు, యేసయ్యతో దగ్గర వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు తను ఏం చేసింది? వెళుతూ వెళుతూ ఆ జనముల మధ్యలో ఎలాగో దూసుకొని వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? యేసయ్య గారి వస్త్రపు చెంగు, ఏమంటారు, గొండె కదయ్యా, చెంగు తుది లాస్ట్ ఏంటి, ఇప్పుడు మా ఆడవాళ్ళ కొంగు ఉంది కదండి, ఇలా లాస్ట్ భాగము ముట్టుకున్నది. అంతే, తాకిద్దామే అంతే, తక్షణమే, టైం ఏం వేస్ట్ కాలేదండి. ఆమె యేసయ్య చెంగుని పట్టుకున్న వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అమ్మా, దేవుని మహిమపరుచుదాం. నమ్మితే నీవు దేవుని మహిమను చూచెదవు. నమ్మాలండి. ఎంతోమంది వస్తారు యేసయ్యని
నమ్ముకున్నామంటారు, బాప్తిజం పొందుకుంటారు, మందిరాలకు వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. అయినా వారి జీవితాలలో వారి కష్టాలు, నష్టాలు, బాధలు అలాగే ఉంటాయి. ఎందుకు అంటే వారు వస్తున్నారు, పోతున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, కానీ ప్రాణాత్మ శరీరాలని దేవునికి అప్పచెప్పి 100% నమ్మకంతో ప్రార్థన చేసుకున్నట లేదండి. తెలిసో తెలియకో మరల తప్పులు, పాపాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి అక్కడ దేవుని మహిమ కలగదండి. దేవుడు కృప చూపించాడు, దేవుని ఆశీర్వాదాలు వారి దగ్గరికి రానే రావు. నమ్మకము కలిగితే, నమ్మకముతో ప్రార్థించుకుంటే అక్కడ దేవుడు అద్భుతాలు, మేలులు చేస్తాడండి. ఎందుకంటే మన యేసయ్య మన పాపాలను, మన రోగాలను, మన శాపాలను తన పైన వేసుకొని సిలువలో తన ప్రాణాన్నే మాకిచ్చాడు. నా కొరకు, నీ కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చాడు. అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు, నీ కొరకు, మా కొరకు, మీ కొరకు ఆయన చిందించాడండి. ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారమైన మేము, నమ్మిన వారు, నమ్మితే సమస్తము సాధ్యము చేసే దేవుని బిడ్డలు మనం అనుకొని ఉంటే అప్పుడు దేవుడు చాలా చాలా అద్భుతాలు, మేలులు చేస్తాడండి. పాత నిబంధనలో చేశాడు, కొత్త నిబంధనలో చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా, ఈ కాలంలో ఇప్పుడు కూడా మీ జీవితాలలో, మన కుటుంబాలలో, మన సేవలలో ఆయన అద్భుతాలు చేస్తాడండి, చేస్తున్నాడు. అందుకు మేమే సాక్షులు. నేను, మా నామదేవయ్య గారు 3 సార్లు హార్ట్ అటాక్ అయింది. ఒకసారి 90%, ఒకసారి 94%, ఒకసారి 99% బ్లాక్లు అయ్యి సీరియస్లో ఉన్నా కూడా అందరి ప్రార్థన వల్ల, నమ్మకము కలిగి చేసిన ప్రార్థనయో, యాకోబు 5:15 వాక్యం సెలవిస్తుంది కదా, నమ్మకముతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరచును, రక్షించును అని వాక్యం చేస్తుందండి. ఆ వాక్య ప్రకారము మా అయ్యగారు మరి మరణ పడక నుంచి లేచారండి. 91 కీర్తనలో ఉన్న ప్రతి మాట మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సేవలలో దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడండి. మరి నేను కూడా ఎంతగానో అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా తాకాడు. మరి ఆయన స్వస్థతనిచ్చాడండి. ఆయన మాటలు పలికేటట్టు చేశాడు. ఒకప్పుడు క్రీస్తు విరోధిని, బైబిల్ అంటే పడదు, దేవుడి మాటలు అంటే పడదు, దేవుడి వాక్యం అంటే పడదు. దేవుడి పాటలు మా అయ్యగారు వేస్తే ఆ కాలంలో 35 ఇయర్స్ బ్యాక్ కథ చెప్తున్నాను మీకు. ఆయన ఏమో నమ్ముకున్నారు, నేను నమ్మలేదు. ఏసన్న పాటలు అప్పుడు చాలా ఫేమస్, గుంటూరు వసన్న మినిస్ట్రీస్ ఏసన్న. ఆయన అంటే మాకు చాలా ఆత్మీయులండి. ఆయన పాటలు వేసేవారు మా అయ్యగారు. నేను వచ్చి ఆ క్యాసెట్ పీకి పాడేసి సినిమా పాటలు వేసేదాన్ని. భలే సినిమాలు పిచ్చి నాకు ఒకప్పుడు. అలా ఉండేదాన్ని. మరి దేవుడు పట్టుకున్నాడండి. దేవుని చిత్తము. వారంలో 5 రోజులు ఉపవాస వ్రతాలు చేసేదాన్ని. నందా దీపం మా ఇంట్లో వెలిగేది, పూజలు చేసేదాన్ని. 2 రోజులు, ఆదివారం బుధవారం మట్టికే 3 పూటలు తినేదాన్ని. మిగతా 5 రోజులు ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవత, ఈ దేవత అని ఉపవాస వ్రతాలు చేసేదాన్ని. కానీ అన్యురాలైన నన్ను యేసయ్య పట్టుకొని ధన్యురాలునిగా చేశాడండి. దేవునికి కోటి స్తుతి స్తోత్రాలు. మరి మా జీవితంలో జరిగిన ఒక 2 సాక్ష్యాలు చెప్పి ముగిస్తానండి. దేవుడు నమ్మితే ఎంత కార్యం చేస్తాడని. మాకు 2 అబ్బాయిలు, 2 ఇంజనీర్లే. పెద్దబాబు ఇంజనీరింగ్ పూర్తయింది, జాబ్ కొరకు చూడాలా. వాడికేమో IBMలో జాబ్ చేయాలి. IBM ఇంటర్నేషనల్ మంచి రెప్యూటెడ్ MNC మల్టీనేషనల్ కంపెనీ, అందులో జాబ్ కావాలమ్మా, అందులో చేరితే బాగుంటుంది అన్నాడు. సరేలే బాబు, ప్రార్థిస్తాం, దేవుని చిత్తం ఉంటే దొరుకుద్దులే అన్నాము. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మేము బళ్ళారిలో ఉన్నాం. అప్పుడు బాబు బెంగళూరు వెళ్ళాడు. అక్కడ వాడికి ఇంటర్వ్యూ వచ్చిందండి. వెళ్ళాడు. పొద్దున్న స్టార్ట్ అయింది. 200 మంది వచ్చారు ఆ ఇంటర్వ్యూకి. ఆ MNC వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు, ఫిల్టర్ చేస్తూ ఉంటారు, కొందరు తీస్తూ ఉంటారు. మధ్యాహ్నంలోగా 100 మంది మిగిలారు, 100 మంది తీసేశారు. సాయంకాలం అయింది. 100లో 50 మందిని సెలెక్ట్ చేశారు.
మిగతా వాళ్ళని తీసేశారు. సాయంకాలం అయింది, రాత్రి అయింది, ఇంకా జరుగుతూనే ఉందంట వేరే వేరే రౌండ్స్లో ఇంటర్వ్యూ. లాస్ట్ రౌండ్లో ఫైనల్గా 4 మిగిలారంట. 200 నుంచి స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ లాస్ట్ ఫైనల్ రౌండ్లో 4 ఉన్నారండి. మరి ఆ 4లో IBM కంపెనీ వాళ్ళు 2 సెలెక్ట్ చేశారండి. ఆ 2లో మా అబ్బాయి ఒక్కడండి. హల్లెలూయా. నమ్మకం కలిగి ప్రార్థించుకుందాం, అంతే అయ్యా నీ చిత్తమైతే జాబ్ ఇవ్వయ్యా. మా అబ్బాయికి ఇచ్చాడండి దేవుడు. IBMలో మా అబ్బాయి పెద్ద బాబు ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. మరి మా చిన్న బాబు వాడు ఇంజనీరింగ్ అయింది. వాడు కూడా అమ్మ IBM జాబ్ దొరికితే బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు సుమారు 10-12 ఇయర్స్ బ్యాక్ ఏమో అప్పుడు నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందండి. తెలుగులో ఏమంటారు, ఆర్థిక బిక్కట్టున్న ఏమంటారయ్యా ఫైనాన్షియల్ క్రైసిస్కు ఆర్థిక ఒక కష్టం వచ్చింది. ఫారిన్లో ఉన్న కంపెనీలో ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఎంతోమంది ఇంజనీర్స్ వాపస్ ఇండియాకి వచ్చారు. ఇండియాలో ఉన్న కంపెనీల నుంచి కొందరు తీసేస్తున్నారండి. పింక్ స్లిప్ అని ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ చేసి పంపిస్తున్నారు. ఆ సమయంలో మా చిన్నబాబుకి IBMలో జాబ్ దొరికిందండి. హల్లెలూయా. సెలెక్ట్ అయ్యాడు మా బాబు. దేవునికి కోటి కోటి స్తోత్రాలండి. ఇలాగా చెబుతూ పోతే చెప్పాను కదా, యోబు గ్రంథం 9:10 మా జీవితమే. చాలా అద్భుతాలు చేశాడండి దేవుడు. అనుకోకుండా ఎన్నో అద్భుతాలు మేలులు చేశాడు. ఎందుకంటే మేము యోహాను 11:40 వాక్యమే, నమ్మితే దేవుని మహిమను చూచెదము. ఇక్కడ కూర్చున్నారు పృథ్వీరాజ్ గారు. లాస్ట్ ఇయర్ ఆయనకు చాలా ఆరోగ్యం బాగాలేదు, చాలా సీరియస్. ఇక్కడ పక్కలో బాధ వచ్చింది, ఎందుకనే తెలీదు. టెస్టులు చేయించాడు, మాత్రలు తీసుకుంటున్నాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అయినా తగ్గలే. కానీ లాస్ట్ ఒకసారి స్కానింగ్ చేసినప్పుడు తెలిసింది ఇక్కడ లోపల అంత పస్ ఫామ్ అయిపోయింది. ఆ పస్ ఫామ్ అయి చాలా సీరియస్ కండిషన్, ఉంటాడో పోతాడో అన్నట్టు. ఇప్పుడు ఇలా ఉన్నాడు, చాలా సన్నబడిపోయాడు అబ్బాయి, చాలా సీరియస్ అయింది. అందరూ ప్రార్థన చేస్తున్నాం, మేము ధైర్యం ఇచ్చాం, మేము చింత చేయదయ్యా, ప్రార్థిస్తాం. యేసయ్య ఉన్నాడు మనకు. వైద్యులకే పరమ వైద్యుడు, ఆరోగ్యదాయకుడు యేసయ్య మాతో కూడా ఉన్నాడు. ఏం కాదులే బాబు అన్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం. మేము చేసాం, తను చేశాడు, మా ఏజెం సంఘాలు అందరూ చేశారు. మరి దేవుని కృప. సీరియస్ ఉన్నాడు, ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న అబ్బాయిని దేవుడు స్వస్థపరిచాడండి. ఇప్పుడు మాతో కూడా సేవలో ఉంటున్నాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఏ టైంలో మేము ఇలా వెళ్తున్నాము, అదంతా పల్లె సేవ, రూరల్ మినిస్ట్రీ మాది. పల్లెలు వెళ్ళాలంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడండి. ఆయన మంచి నాయకుడు. సమాజంలో రాజకీయంలో వాళ్ళు కానీ, సమాజంలో కానీ, కుటుంబాల్లో కానీ ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా 24/7 ఏ సమయంలో పిలిచినా వెంటనే వెళ్తాడు అబ్బాయి, ఆ సమస్యలు తీరుస్తాడు. అలాంటి ఒక జ్ఞానం, వివేకము ఆ పృథ్వీరాజ్కి దేవుడు ఇచ్చాడండి. అలా ఉన్నా, అంత బిజీ ఉన్నా, సేవలో అయితే మాతో కూడా వస్తాడండి అబ్బాయి. దేవుడు అలా కాచి కాపాడుతున్నాడండి. దేవునికి స్తోత్రాలు. అందుకే నేను చెప్పేది, నీవు నమ్మితే సమస్తము సాధ్యము చేయగల సర్వశక్తుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదండి. యేసయ్యని నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మని వారు ఉండొచ్చు. నమ్మని వారు ఉంటే నమ్ముకోండి, దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మేము అనుకోకుండా ఎన్నో మేలులు మన జీవితాలలో దేవుడు చేస్తాడండి. మరి ఎంతోమందికి సంతానం లేదంటే ప్రార్థించాం, దేవుడు సంతానం ఇచ్చాడండి. ఒకరికైతే కౌల పిల్లలు ఇచ్చాడు, యోబు మాదిరి డబల్ ఆశీర్వాదం. పిల్లలే కాలేదని వాళ్ళు బాధలో ఉన్నారు, ప్రార్థించాము. దేవుని కృప వల్ల వారికి కౌల పిల్లలు పుట్టారండి, ఆడమ్మగ బిడ్డలు. ఇలాగ దేవుడు మన సేవలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది స్వస్థత కలిగారు. ఎంతోమంది తాగుబోతులు తాగుడు విడిచి మంచివారు అయ్యారు, మంచి విశ్వాసులు అయ్యారు. కొందరైతే సేవకు కూడా సమర్పించుకున్నారండి. చెడు అలవాట్లు ఉన్నవారు విడిచారు. ఎందుకంటే యేసయ్యని నమ్మితే సమస్తము సాధ్యమే. అలాగా సమస్తము సాధ్యం చేసే దేవుడు మన దేవుడు. నమ్మకము కలిగిన వాడు, నమ్మదగిన వాడు, నమ్మిన వారి చేయి విడువని దేవుడు మన యేసయ్య అండి. అలాంటి యేసయ్య బిడ్డలుగా, అలాంటి సేవకులుగా ఉన్న మనము ఒక 2 మాటలు ధ్యానం పెట్టుకోవాలండి. ఆ 2 మాటలు చెప్పి ముగిస్తాను.
ప్రసంగి 3వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు మనము శ్రమ రోజుల్లో ఉన్నాము. ప్రతి మనిషి జీవితము పుట్టడము ఉచితమే, కానీ చావడము ఖచ్చితం. ఒకరోజు లేకపోతే ఒకరోజు మనం ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. కానీ ఈలోగా దేవుడు జననం నుంచి మరణం వరకు ఇచ్చిన జీవితాన్ని మనము యేసయ్య కొరకు సమర్పించుకొని నమ్మకము కలిగి జీవించాలండి. 3:20 చదవండి. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి కానీ ప్రతి సేవకులే కానీ. సమస్తము ఒక్క స్థలమునకే